హలో ఏ వెరీ ఫ్రెష్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ నేను వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. సో ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి ద బ్యూటిఫుల్ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర. సో మనకి ఇక్కడ బస్ స్టేషన్ ఇప్పుడు చూస్తున్నారు కదా అంత ప్రశాంతంగా ఉందో, కానీ దీని చుట్టుముట్టు బస్సెస్ మాత్రం చాలా అంటే చాలా ఉండే. సో మార్నింగ్ 5:30కి మనకి కాచిగూడ పీక్స్ లెవెల్ ఉండే అన్నమాట నంబర్ ఆఫ్ బస్సెస్. సో బేసికలీ మనకి బరకత్పుర డిపో మనకి కాచిగూడ పక్కనే ఉంటుంది. సో బరకత్పుర డిపో నుండి ఏవైతే ఆపరేట్ చేస్తారో లైక్ టు సెంట్రల్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్, అవన్నీ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి మార్నింగ్ టైంలో. సో 222A, 218C, 218, 127K, 116NL, 216, 217, 113M. సో ఇలాంటి బరకత్పుర డిపో ఏవైతే రైడర్స్ ఉన్నాయో అవన్నీ కాచిగూడ దగ్గర కనిపించాయి మార్నింగ్. 113M, 116 కూడా కనిపించాయి. 113M ఇస్ పీక్స్. అసలు 113M ఉప్పల్ నుండి మేడిపల్లి నడుస్తుంది. మిగతా అన్న కోటి నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్నింగ్ కాచిగూడ స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ ట్రిప్ నుండి అన్ని కోటికి స్టార్ట్ అవుతాయి. సో బేసికలీ మనకు మార్నింగ్ 5 నుండి 7 వరకు ఎక్కువ అరైవల్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా ఇక్కడున్న బస్సెస్ పైన చాలా డిమాండ్ ఉన్నాయి. లైక్ ఇది 218C అనమాట, ఇక్కడ ఉన్నాయి అవన్నీ ప్యాక్ అయిపోయాయి. 222A కూడా ప్యాక్ అయిపోయింది. సో అవన్నీ రెగ్యులర్ రూట్స్ కాదు కాచిగూడ నుండి, బట్ ట్రైన్స్ దిగాక అటు సైడ్ ఏరియాస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 83J మనకి రెగ్యులర్ సర్వీస్ అయ్యేది. సో రెగ్యులర్ సర్వీస్ ఆల్రెడీ నడుస్తుంది. అది కాకుండా 9X/272 కూడా మార్నింగ్ టైం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. సో రెండు సేమ్ రూటే, జస్ట్ మనకి లగడిగపూల్లో కలిసిపోయి అంత సేమ్ రూట్లో వెళ్తాయి 83J, 9X. అది కాకుండా మనకి 3, 2 ఇలాంటి రెగ్యులర్ సర్వీసెస్ కూడా అది మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అయిపోతాయి మనకి కాచిగూడ నుండి. కానీ టు బీ సర్ప్రైజ్ ఆ బస్సెస్ కన్నా అంటే 2, 3, 83J రెగ్యులర్ రూట్స్ వాటికన్నా ఈ బస్సెస్ మొత్తం నిండిపోయినాయి బస్ స్టేషన్ అంతా. సో యాక్చువల్లీ లోపల ఇంకా ప్యాక్ ఉండేది, అంత పెద్ద లైన్ ఫామ్ అయింది, అందరు బయట ఎక్కుతున్నారు అన్నమాట. నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్ళాను. సో అలానే అంటే నార్మల్గా చూసాను, కానీ ఇన్ని బస్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 127K, 217C లాంటివి స్టార్ట్ అవుతాయి అనుకున్నాం, కానీ లైక్ హోల్ బ్యాచ్ ఆఫ్ బర్కత్పుర డిపో అంతా అక్కడే ఉందన్నమాట. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ నుండి ఈ సర్వీసెస్ లైక్ 127K ఇది కోటి టు కొండాపూర్ కాకుండా కాచిగూడ టు కొండాపూర్ నడిపించడం కూడా మంచిగా ఉంటుంది, ఎందుకంటే హైటెక్ సిటీ అక్కడ కనెక్ట్ చేస్తుంది. ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్కి మనకి డే అంత సర్వీస్ ఉంటుంది కాబట్టి బేసికలీ ఇప్పుడు 2, 3, 83J ఈ 3 సర్వీసెస్ ఉంటాయి. కాచిగూడ యాక్చువల్లీ డెడ్ ఎండ్లో ఉంటుంది కాబట్టి మనకి అంటే రోడ్ డెడ్ ఎండ్ అనమాట. సో మనకి ఎక్కువ బస్ సర్వీసెస్ ఉండవు, ఓన్లీ 2, 3 ఇంకా 83J సర్వీసెస్ ఉంటాయి. అది కాకుండా 127K ఇంక 116N కూడా ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తే గౌల్దొడ్డి, విప్రో అక్కడ సైడ్ వాళ్ళకి కాచిగూడ రైల్వే స్టేషన్కి చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇది కాకుండా 65K/123 అని చెప్పేసి మనకి నార్సింగి నుండి కూడా కనెక్షన్ ఇచ్చారు. సో లెట్స్ హోప్ ఫర్ ద మోర్ బస్ రూట్స్ టు కాచిగూడ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.